తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందా? నిధుల విడుదలలో జాప్యం చేయడానికి కారణమేంటి? గతంలో కేసీఆర్ విధానంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? ప్రస్తుతం విమర్శలతో పాటు విధేయత చూపుతున్న రేవంత్ పై మోదీ ఎందుకలా చేస్తున్నారు? రానున్న ఎన్నికల్లో తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అద్భుతమని ప్రచారం. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం పొత్తు ఉంటే నిధుల వరద. కేంద్రంపై కత్తులు దూస్తే నిధుల కటకటే. గతంలో కేసీఆర్ తీరుతో తెలంగాణకు నిధుల గండం. ప్రధానిపై విమర్శలు చేస్తూనే వినయంగా ఉంటున్న రేవంత్. రంగం ఏదైనా సరే వాటిలో ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి గొప్పగా చెప్పుకునేందుకే తప్ప ఆచరణలో 25% కూడా కనిపించవు అనేది అందరికీ తెలుసు. ఇక రాజకీయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతూ ఉంటారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ కేంద్రం పద్దులు చూపుతూ ఉంటుంది. రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తూనే ఉంటాయి. ఈ రెండిటి మధ్య ఎప్పుడూ ఆర్థిక పోరాటాలే ఉంటాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే లేదా ప్రాంతీయ పార్టీలతో కేంద్రానికి పొత్తులు అవసరాలు ఉంటే ఉదారంగా నిధులు విడుదల చేస్తూ ఉంటుంది. కానీ కేంద్రంపై కత్తులు దూస్తూ నిధులు విడుదల చెయ్యాలని కోరితే చేస్తుందా అంటే చెయ్యదు. గతంలో తెలంగాణలో మొదట కేసీఆర్ ప్రధాని మోదీపై కత్తులు దూసి రాష్ట్రానికి నష్టం కలిగించుకుంటే, తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఆయన కూడా ప్రధాని మోదీపై కత్తులు దుయ్యక తప్పడం లేదు. కనుక నిధులు రావడం లేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఓ పక్క కత్తులు దూస్తున్నా ప్రధాని మోదీ పట్ల విధేయంగా మెసులుకుంటూ నిధులు రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని మోదీ, అమిత్ షాలు కోరుకుంటున్నారు. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉదారంగా నిధులు అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేందుకు సహకరిస్తారని ఆశించడం రాజకీయ అవివేకమే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక సీఎం రేవంత్ రెడ్డి ఎంత విధేయంగా ఉన్నా తెలంగాణకు నిధులు విడుదల చేసే అవకాశం లేదనే భావించవచ్చు. ఏపీ విషయానికి వస్తే ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నప్పటికీ అమరావతి, పోలవరం, మెట్రో వంటి అభివృద్ధి పనులకు కేంద్రం అప్పులు ఇప్పిస్తుంది తప్ప ఉదారంగా నిధులు విడుదల చేయడం లేదు. బహుశా ఫ్లాష్ బ్యాక్ ప్రభావం కావచ్చు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతూ కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టుకుంటున్నారు. ఈ రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవడం అసంభవమే. కనుక నిధులు, ప్రాజెక్టులు, సహాయ సహకారాలు కూడా తదనుగుణంగానే ఉంటున్నాయి. ఇది సరికాదని అందరికీ తెలుసు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగానే ముందుకు సాగుతున్నాయి.